హాయ్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిలు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ తనుకే ఎపిసోడ్ నెంబర్ 103. సాయంత్రానికి మైథిలి బాబుకి టీకాలు వేయించడానికి హాస్పిటల్కి వెళ్ళేసరికి అక్కడ కళ్యాణ్ వెయిట్ చేస్తూ కూర్చుంటాడు. కళ్యాణ్ కూడా వచ్చాడేంటి అనుకుంటూ మైథిలి దగ్గరికి వెళ్తుంటుంది. మైథిలి బాబుని ఎత్తుకొని రావడం చూసి సంతోషంగా ఎదురు వెళ్ళి బాబుని తీసుకుంటాడు. హైబ్రిడ్ బాయ్ తండ్రిని చూడగానే కేరింతలు కొడుతుంటే నా బంగారు తండ్రి అంటూ కొడుకుని ముద్దు చేస్తుంటాడు. వాడి కేరింతలు చూసి మైత్రి కాస్త బాధపడుతూ వీడు నిజంగానే తండ్రి కొడుకే అని అనుకుంటుంది మనసులో. కళ్యాణ్ బాబుని ముద్దు చేసి ఎత్తుకొని, ఇంత లేటుగా వచ్చావేంటి ఎనిమి, మీకోసం ఎంతసేపు నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అని అంటాడు. అసలు నువ్వొచ్చావెందుకు అని అడుగుతుంది. రాకుండా ఎలా ఉంటాను, ఆల్రెడీ డాక్టర్ గారు కూడా వీడి కోసం వెయిటింగ్, పదా వెళ్దాం అంటూ లోపలికి వెళ్తుంటే మైథిలి కళ్యాణ్ వెనుక వెళ్తుంటుంది. కొద్దిసేపటికి డాక్టర్ కళ్యాణ్ చేతిలో ఉన్న బాబుకి పోలియో డ్రాప్స్ వేసి డీపీటీ ఇంజెక్షన్ కూడా ఇప్పుడే చేస్తాను అని అంటాడు. అమ్మో, ఇంజెక్షనా, నొప్పితో ఏడుస్తాడేమో కదా అంటాడు బాధగా చూస్తూ. ఏడ్చినా తప్పదు కదా కళ్యాణ్ గారు అంటుండగానే నర్స్ ఇంజెక్షన్ లోడ్ చేసుకొని వచ్చి డాక్టర్కి ఇస్తుంది. కళ్యాణ్ ఆ ఇంజెక్షన్ చూసి భయపడుతూనే, కొంచెం జాగ్రత్తగా చేయండి డాక్టర్, అసలే పసివాడు, వీడికి నొప్పి కలిగితే నాకు అంతకన్నా ఎక్కువ నొప్పి కలిగినట్టుగా ఉంటుంది అని చెప్తాడు. బాబుకి ఇంజెక్షన్ అంటే మైథిలికి కూడా బాధగానే ఉంటుంది. కానీ కళ్యాణ్ బయటపడుతున్నాడు, మైథిలి బయటపడటం లేదు, అంతే తేడా. జాగ్రత్తగానే చేస్తాను కళ్యాణ్ గారు, ఇది తొంటికి చేయాల్సిన ఇంజెక్షన్, బాబుని జాగ్రత్తగా పట్టుకోండి అని చెప్పి డాక్టర్ ఇంజెక్షన్ చేస్తుంటాడు. కళ్యాణ్ చూడలేక కళ్ళు మూసుకొని ఉండిపోతే మైథిలి మాత్రం కష్టంగా చూస్తుంటుంది. డాక్టర్ ఇంజెక్షన్ చేయటం, హైబ్రిడ్ బాయ్ డాక్టర్ గురించి మనసులో బండ బూతులు తిట్టుకుంటూ ఏడవటం మామూలుగానే జరుగుతుంది. అప్పటి వరకు బాధని బయటికి కనపడివ్వకుండా ఉన్న మైథిలి బాబు ఏడవటం చూడలేక కళ్యాణ్ చేతుల నుంచి టక్కున బాబుని తీసుకొని హత్తుకొని, వద్దు నాన్న, ఇక అయిపోయింది అంటూ సముదాయిస్తూ ప్రేమను చూపిస్తుంటుంది. బాబుని అలా తీసుకోవడం చూసి కళ్యాణ్ తన వైపు ఉరిమి చూస్తుంటాడు. కానీ మైథిలి ఇప్పుడు కళ్యాణ్ని గమనించుకునే పరిస్థితిలో లేక బాబుని హక్కున చేర్చుకుంటుంది. వాడి ఏడుపుకు మైథిలి కంటిలో కూడా కన్నీటి పొరలు కమ్ముకోవడం కళ్యాణ్ గమనిస్తాడు. మైథిలి బాబుని సముదాయిస్తూ ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తుంది. కళ్యాణ్ అదంతా అయిష్టంగా ఆశ్చర్యంగా చూసి తర్వాత బాబు గురించి డాక్టర్తో మాట్లాడుతుంటాడు. కొద్దిసేపటికి బాబు ఏడుపు ఆపడం చూసి బాబుని తీసుకొని మైథిలి లోపలికి వచ్చేసరికి కళ్యాణ్ పర్సులో మిగిలిపోయిన 2000 నోటుని తీసి ఖాళీ పర్సుని జేబులో పెట్టుకొని ఆ డబ్బులు డాక్టర్ ఫీజు కింద ఇవ్వడం చూస్తుంటుంది. సరే డాక్టర్ గారు, బాబుకి ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మళ్ళీ హాస్పిటల్ తీసుకొస్తాము అని చెప్పి బయటికి రాబోతుండగా ఎదురుగా మైథిలిని చూసి తన మీద కోపంతో తన దగ్గర ఉన్న బాబుని తీసుకొని పద అంటాడు. ఇద్దరు బయటకొస్తారు. కళ్యాణ్ మైథిలి కార్ దగ్గర నిలబడి బాబుని ఆడిస్తుంటే మైథిలి తన పర్సులో నుంచి 2000 రూపాయలు తీసి కళ్యాణ్కి ఇస్తూ, ఇవి తీసుకో కళ్యాణ్ అని అంటుంది. కళ్యాణ్ ఆ అమౌంట్ని ఆశ్చర్యంగా చూస్తూ ఏంటిది అని అడుగుతాడు. బాబుకి డాక్టర్ దగ్గర ఫీజు కట్టావు కదా, ఆ అమౌంట్ అని అంటుంది. నా బాబుకి నేను ఫీజు కట్టుకుంటే అది నువ్వు ముష్టిగా వేస్తున్నావా అని అడుగుతాడు కోపంగా. అలా ఎందుకు అనుకుంటున్నావు అని అంటుంది. అసలు నాకు అర్థం కావట్లేదు, బాబుకి నువ్వు సరోగసి మదర్వా, లేక నేను సరోగసి ఫాదర్నా అని అడుగుతాడు కోపంగా. ఎందుకు అలా అంటున్నావు అని అడుగుతుంది. నా బాబు కోసం పెట్టుకున్న ఖర్చు ఇవ్వబోతుంటే నాకు అనుమానం వస్తుంది అంటాడు అదే కోపంతో. దాంతో మైథిలి డబ్బులు తిరిగి పర్సులో పెట్టుకుంటుంది. అసలు నా టైం బాగలేక బాబుని నీ దగ్గర వదిలేశాను కానీ, లేకపోతే నీ నీడ కూడా నా బాబు మీద పడనిచ్చేవాణ్ణి కాదు అంటాడు అదే కోపంతో. నీ కోపం నాకు అర్థమైంది కళ్యాణ్, బాబు ఇంజెక్షన్ నొప్పితో అలా ఏడుస్తుంటే తట్టుకోలేకపోయాను, ఐఎమ్ సారీ అని అంటుంది. ఇంతకీ ఆ లతని ఇంట్లోకి ఎందుకు రానిచ్చావు
అని అడుగుతాడు అదే సీరియస్నెస్‌తో. మా పిన్ని కదా! అందుకే రానిచ్చాను అంటుంది ధీమాగా. పిన్నా, గిన్నా తనని ఇంట్లో పెట్టుకుంటే ప్రమాదమని తెలీదా? అని అడుగుతాడు. ప్రమాదం ఏమీ ఉండదు. తను నా మేలు కోరి వచ్చింది. నా వాళ్ళని నేను దూరం పెట్టలేను కదా! అని అంటుంది. అది కాదు ఎనిమి. అలాంటి వాళ్ళని ఎప్పటికీ నమ్మకూడదు అని మాట్లాడబోతుంటే, ఇది నా పర్సనల్ విషయం కళ్యాణ్. అనవసరంగా నా పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోకు అంటుంది సీరియస్‌గా చూస్తూ. ఏంటి? పర్సనల్ విషయమా? అక్కడ మా గ్రాని, నా కొడుకు ఉంటున్నారు. ఆ లత వల్ల ఈ ఇద్దరికి ఏదైనా జరిగితే అప్పుడు కూడా అది నీ పర్సనల్ విషయం అని ఊరుకోమంటావా? అని అడుగుతాడు కోపంగా. మా పిన్నిని అపార్థం చేసుకుంటున్నావు. అంత దూరం ఏమీ రాదు. త్వరగా ఇంటికి వెళ్ళి బాబుకి పాలు పట్టాలి. బాబునివ్వు అంటూ చేతులు చాస్తుంది. కళ్యాణ్ తన మొహంలోకి చూసి ఏమీ మాట్లాడలేక బాబుకి ముద్దు పెట్టి తనకిచ్చి టీకాల వల్ల బాబుకి జ్వరం రావచ్చని డాక్టర్ చెప్పారు. జాగ్రత్తగా చూసుకో. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే ఏ టైం అయినా సరే కాల్ చేయి అంటాడు. సరే అన్నట్టుగా తల ఊపి కారు వెనుక సీట్లో కూర్చోగానే డ్రైవర్ స్టార్ట్ చేసుకొని వెళ్తాడు. కళ్యాణ్ వెళ్తున్న ఆ కారు వైపు చూస్తుండగానే కాల్ వస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి గ్రాని అని అడుగుతాడు. లత గురించి మైథిలితో మాట్లాడావా కళ్యాణ్ అని అడుగుతుంది అనసూయం గారు. నువ్వు వరి అవ్వకు గ్రాని. మైథిలి మనం అనుకున్నంత అమాయకురాలు ఏమీ కాదు. తను జాగ్రత్తగానే ఉంటుంది అని ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసి టూ వీలర్ స్టార్ట్ చేసుకుని వెళ్తాడు. ఇక లతకి దొరికింది సందు అనుకొని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఏది కనిపిస్తే అది వడ్డించుకొని మెక్కుతుంటుంది. తన తిండి చూసి రాములమ్మకి వికారం పుడుతూ దీనికన్నా పశువులే శుభ్రంగా తింటాయేమో అని తిట్టుకుంటూ ఉండగా, ఓ రాములమ్మ, ఈ కూరగాయల భోజనం మనకంతగా ఎక్కడం లేదు కానీ ఓ 5 కిలోల మటను, ఓ 10 కిలోల మటను, 5 కిలోలు చికెన్ తెప్పించి ఫ్రై చేసి పెట్టు అని అంటుంది ఓ పక్క మెక్కుతూనే. నీ తిండికి అవి కూడా సరిపోతాయనే నమ్మకం లేదు. ఓ లారీ వరిగడ్డి తెచ్చి ఫ్రై చేసి పెడతాను. బాగా మెక్కుతారా అని అడుగుతుంది రాములమ్మ వెటకారంగా చూస్తూ. ఏంటి రావులమ్మ, మాటలు లేస్తున్నాయి. నా తిండి మీద పడి ఏడుస్తున్నావేంటి అంటుంది మెక్కుతూనే. మరి తేరగా వచ్చిందని తెగ మెక్కుతున్నావు కదా, అది కడుపా చెరువా అంటుంది రాములమ్మ కోపంగా చూస్తూ. అప్పుడే అనసూయం గారు పైనుంచి మెట్లు దిగి వస్తుంటారు. లత ప్లేట్లో చేయి కడుక్కుంటూ ఇన్నేళ్ళు తేరగా కూర్చొని తినది నేను కాదు, ఆవిడ. ఆవిడ గారాల మనవడు. ఇక నా కూతురు ఐశ్వర్య వచ్చేసరికి వీళ్ళ ఆటలు సాగలేదు. అందుకే మనవడు ఈ నిలయాన్ని వదిలి వెళ్ళాడు. కానీ ఈవిడగారు మాత్రం ఈ ఐశ్వర్య నిలయాన్ని వేలాడ పట్టుకొని ఊగుతుంది. ఇన్నాళ్ళు తినది సరిపోలేదన్నట్టు మనవడితో వెళ్లకుండా ఇక్కడే తిష్ట వేసుకొని కూర్చొని పోయింది మహాతల్లి అంటూ రాగాలు తీస్తుంది. అనసూయం గారికి ఆ మాటలు అవమానంగా ఉన్నా మారు మాట్లాడకుండా కిందికి వస్తుంటుంది. కానీ రాములమ్మ మండిపోతూ, ఓయ్, మా పెద్దమ్మగారిని ఒక్క మాటన్నా నీ పీక నొక్కేస్తాను. ఏమనుకున్నావో? అసలు నిన్ను కాదు, పాలలాంటి మనసున్న మా కళ్యాణ్ బాబుని బయటికి పంపించి ఒక రాక్షసి పురుగుని ఇంట్లోకి రానిచ్చినందుకు మా మైథిలి మేడంని అనాలి అంటుంది కోపంతో. వామ్మో వామ్మో, నన్ను రాక్షసి పురుగు అంటావా? ఉండు, నా కూతురు ఐశ్వర్య వస్తుంది కదా, నన్ను ఇన్ని మాటలు అన్నావని తనతోనే చెప్తాను అని అంటుండగా, ఏమైంది అంటూ బాబుని ఎత్తుకొని మైథిలి అక్కడికి వస్తుంది. అమ్మా ఐశ్వర్య, వచ్చావా? ఈ పని మనిషి నన్ను నానా మాటలు అంటుందమ్మా అంటూ లత ముసలి కన్నీరు కారుస్తుంటుంది. ఏమైంది రాములమ్మ, పిన్నితో అలా ఎందుకు మాట్లాడావు అని అడుగుతుంది. పెద్దమ్మ గారిని కళ్యాణ్ బాబు గారిని అవమానించి మాట్లాడుతుందమ్మా అంటుంది రాములమ్మ లత వైపు కోపంగా చూస్తూ. అందుకని మా పిన్నిని అవమానించి మాట్లాడతావా అని కోపంగా అడుగుతుంది మైథిలి. మైథిలి అలా మాట్లాడడం చూసి అనసూయం గారు ఆశ్చర్యపోతుంటే రాములమ్మ షాకుతో ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. ఇక్కడ నాకెంత గౌరవం ఇస్తున్నావో మా పిన్నికి కూడా అంతే గౌరవం ఇవ్వాలి. తనని తక్కువ చేసి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటుంది మైథిలి సీరియస్గా. రాములమ్మ ఏం మాట్లాడలేక తలదించుకొని తలదించుకుంటే
లత మాత్రం తెగ సంతోషపడుతుంటుంది. బాబుని తీసుకెళ్ళి స్నానం చేయించి పాలు పట్టు అంటూ బాబుని రాములమ్మకు అందిస్తుంది. రాములమ్మ బాబుని తీసుకొని ముభావంగా వెళ్తుంది. ఎవరేమన్నా నువ్వు పట్టించుకోకు పిన్ని, ఈ ఐశ్వర్య నిలయం నీదే అనుకో అని చెప్పి వెళ్తుంది మైథిలి. అనుకో ఏంటి, నాదే. ఈ ఆస్తులన్నిటినీ నేను నా కొడుకే అనుభవించాలి అని అనుకొని అనవసరం గారిని చూసి, ఎంతైనా మేము ఒకటి, పరాయి వాళ్ళు పరాయి వాళ్ళే అంటూ మూతి తిప్పుకుంటూ వెళ్తుంది. అనసూయం గారు అదంతా బాధగా చూస్తుండిపోతుంది. లత రూమ్లోకి వచ్చి బెడ్కి అడ్డంగా పడుకొని, ఆహా, వచ్చిన దగ్గర నుంచి ఏ సుఖం అనుభవిస్తున్నానో, తినటం పండటం తప్ప మరో పని లేదు. ఈ ఇంట్లో ఉన్న సర్వెంట్లకి అనుమానం రాకుండా చిన్నగా ఆ మైథిలిని ఇంకా మచ్చిక చేసుకొని తనని లేపేయాలి. ఆస్తుల మీద మోజుతో మనవడి కోసం మనవరాల్ని చంపిందని ఆ ముసల్దాని మీద వేసి నేను చేతులు దులుపుకుంటే ఇక ఈ సుఖం ఎప్పటికీ మనదే. అనుభవించు రాజా అనుకుంటూ నేను నా కొడుకు ఈ ఐశ్వర్య నిలయలో దర్జాగా బతికేయచ్చు అనుకుంటూ కలలు కంటూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయం శశిధర్ దర్జాగా వచ్చి, ఏమోయ్ మెకానిక్ కళ్యాణ్, నా కార్ రిపేర్ చేశావా అని అడుగుతాడు హేళనగా. మీ కారు చేయకుండా ఉంటానా సార్? ఎవరి కారు చేసినా చేయకపోయినా మీ కారు మాత్రం ఖచ్చితంగా చేసి పెడతాను అంటూ కళ్యాణ్ వినయం మళ్ళీ నటిస్తుంటాడు. శశిధర్ గొప్పగా మీసాలు తిప్పుకొని, గుడ్, మెకానిక్ కళ్యాణ్గా నువ్వు నాకు బాగా నచ్చుతున్నావు కళ్యాణ్, ఐ లవ్ యూ అంటాడు వెర్రి నవ్వులు నవ్వుతూ. ఇప్పుడేముంది సార్, ముందు ముందు మీకు ఇంకా బాగా నచ్చుతాను, అప్పుడు ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటానంటారేమో అంటాడు కళ్యాణ్ కోపం మీద నవ్వు నటిస్తూ. పెళ్ళి కాదురా, నీతో కారు రిపేర్ చేయించుకొని రూపాయి కూడా ఇవ్వకుండా పోవడమే నా ధ్యేయం అని అనుకుంటాడు శశిధర్ మనసులో. ఇంకా ఆలోచిస్తున్నారేంటి సార్, ఒక్కసారి కారు కండిషన్ చూసుకోండి అంటూ చేతులు కట్టేసుకుంటాడు. కళ్యాణ్ అలా చేతులు కట్టుకొని నిలబడటం చూసి ఇంకా విర్రవిగుతూ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి స్టీరింగ్ చెక్ చేసుకొని, అదిరిందయ్యా కళ్యాణ్ అని గేర్ పార్ట్ మూవ్ చేయగానే ఈసారి ఆ గేర్ ఊడి చేతిలోకి వస్తుంది. అసలు శశిధర్ కార్తో కళ్యాణ్ ఏం చేయబోతున్నాడు, ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేయబోతున్నాడో చూద్దాం. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.